ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఉదయకాల సమయంలో నిన్ను ఆరాధించాలని దేవా, నీ గొప్పతనాన్ని బట్టి ఈ సన్నిధి చేరి నన్ను స్తుతించడానికి ప్రభా మరి తీసుకొని వచ్చినందుకే వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. కొంత సమయం నీ ఆత్మను దయచేయండి, నీ నడిపింపును దయచేయండి ప్రభా. నీ కుమారుడైన యేసుక్రీస్తు వారి రక్తంలో ప్రభా ప్రతి పాపమును కడగండి, నాకు క్షమించండి. బలహీనతలను ప్రభా అయినా మీరు బలపరచండి ప్రభా. బలహీనతల్లో కావాల్సిన మీ కృపను దయచేయండి, మీ శక్తిని దయచేయండి ప్రభా. అయినా నీ యొక్క ప్రోక్షణ కింద ప్రభా ఈ కుమారుడైన యేసుక్రీస్తు వారు చేసిన శిలువ త్యాగాన్ని ప్రభా గుర్తు చేసుకొని, జ్ఞాపకం చేసుకొని ప్రభా మా అపరాధములన్నీ క్షమాపణ, మా అపరాధములకు విమోచన మీరు కలిగించండి ప్రభా. ఈ సమయం ప్రభా మరి నాయనా నీ సన్నిధికి అనుభవించడానికి వచ్చాం ప్రభా. మేము వచ్చి మీరు రాకపోతే అది వ్యర్థమైంది ప్రభా. ఎన్నో అనుభవించినట్లుగా పరిశుద్ధాత్మ దేవా నైనా సమృద్ధిగా సహాయపడండి. పాడే పాటల్లో నైనా కొన్ని మాటల్లో నీ వాక్యపు తలంపుల్లో కూడా మీరే మాకు కావలసిన రీతిలో మా ఆత్మలోకి నీ మాటల్లో ఉన్న జీవము శక్తి వెళ్ళినట్లు సహాయం చేయండి. ప్రతి విషయంలో మీరే కృప చూపించండి. కావలసిన బలమైన మీ నడిపింపును కూడా దయచేయండి దేవా. అన్ని విషయాల్లో నేను నీకు కృపా సహాయాన్ని కోరుతూ మీ సన్నిధి కోరుతున్నాం ప్రభా. ఈ సమయం అంతా దీవనకరంగా చేయమని ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలోనే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యేసయ్యా నా హృదయాభిలాష నీవేనయ్యా, మెస్సయా నా తీయని తలంపులు నీవేనయ్యా. యేసయ్యా నా హృదయాభిలాష నీవేనయ్యా, మెస్సయా నా తీయని తలంపులు నీవేనయ్యా. యేసయ్యా నా హృదయాభిలాష నీవేనయ్యా, మెస్సయా నా తీయని తలంపులు నీవేనయ్యా. పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై. పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై. నా పితరులను ఆవరించి ఆదరించిన మహనీయుడవు. నా పితరులను ఆవరించి ఆదరించిన మహనీయుడవు. పూజనీయుడా నీతి సూర్యుడా, నిత్యము నా కనుల మెదలుచున్నవాడా. పూజనీయుడా నీతి సూర్యుడా, నిత్యము నా కనుల మెదలుచున్నవాడా. యేసయ్యా నా హృదయాభిలాష నీవేనయ్యా, మెస్సయా నా తీయని తలంపులు నీవేనయ్యా. యేసయ్యా నా
హృదయాభిలాష నీవేనయ్యా యేసయ్యా తీయని తలంపులు నీవేనయ్యా ఆత్మీయ పోరాటాలలో శత్రువు తంత్రాలన్నిటిలో ఆత్మీయ పోరాటాలలో శత్రువు తంత్రాలన్నిటిలో మెలకువ కలిగి ఎదురించుటకు శక్తితో నింపిన షాలేము రాజా మెలకువ కలిగి ఎదురించుటకు శక్తితో నింపిన షాలేము రాజా విజయశీలుడా పరిశుద్ధాత్ముడా నిత్యము నాలోనే నిలచియున్నవాడా విజయశీలుడా పరిశుద్ధాత్ముడా నిత్యము నాలోనే నిలచియున్నవాడా యేసయ్యా నా హృదయాభిలాష నీవే నయ్యా యేసయ్యా తీయని తలంపులు నీవేనయ్యా యేసయ్యా నా హృదయాభిలాష నీవేనయ్యా యేసయ్యా తీయని తలంపులు నీవేనయ్యా కమ్మని వెలుగై నీవున్నావులే చిమ్మ చీకటి కెరటాలలో కమ్మని వెలుగై నీవున్నావులే చిమ్మ చీకటి కెరటాలలో చీకటి తెరలు ఛేదించినావు నీతి భాస్కరుడా నీవు నాకున్నావు చీకటి తెరలు ఛేదించినావు నీతి భాస్కరుడా నీవు నాకున్నావు యేసయ్యా నా హృదయాభిలాష నీవేనయ్యా యేసయ్యా నా తీయని తలంపులు నీవేనయ్యా పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై నా పితరులను ఆవరించి ఆదరించిన మహనీయుడవు నా పితరులను ఆవరించి ఆదరించిన మహనీయుడవు పూజనీయుడా నీతి సూర్యుడా నిత్యము నా కనుల మెదలుచున్నవాడా పూజనీయుడా నీతి సూర్యుడా నిత్యము నా కనుల మెదలుచున్నవాడా యేసయ్యా నా హృదయాభిలాష నీవేనయ్యా యేసయ్యా నా తీయని
తలంపులు నీవేనయ్యా. ఆత్మీయ పోరాటాలలో శత్రువు తంత్రాలన్నిటిలో, ఆత్మీయ పోరాటాలలో శత్రువు తంత్రాలన్నిటిలో మెలకువ కలిగి ఎదురించుటకు శక్తితో నింపిన షాలేము రాజా, మెలకువ కలిగి ఎదురించుటకు శక్తితో నింపిన షాలేము రాజా. విజయశీలుడా పరిశుద్ధాత్ముడా, నిత్యము నాలోన నిలచియున్నవాడా. విజయశీలుడా పరిశుద్ధాత్ముడా, నిత్యము నాలోనే నిలచియున్నవాడా. యేసయ్యా నా హృదయాభిలాష నీవేనయ్యా. మెస్సయా నా తీయని తలంపులు నీవేనయ్యా. అమ్మని వెలుగై నీవున్నావులే, చిమ్మ చీకటి కెరటాలలో. అమ్మని వెలుగై నీవున్నావులే, చిమ్మ చీకటి కెరటాలలో. చీకటి తెరలు ఛేదించినావు, నీతి భాస్కరుడా నీవు నాకున్నావు. చీకటి తెరలు ఛేదించినావు, నీతి భాస్కరుడా నీవు నాకున్నావు. ప్రేమామృతం నీ సన్నిధి, నిత్యము నా పెన్నిది. నిత్యము నా పెన్నిది. ప్రేమామృతం నీ సన్నిధి, నిత్యము నా పెన్నిది. నిత్యము నా పెన్నిది. నీ కృప నన్నాదరించేనులే, భీకర తుఫాన్ సుడిగాలిలో. నీ కృప నన్నాదరించేనులే, భీకర తుఫాను సుడిగాలిలో. కరములు చాచి నన్ను చేరదీసి, పరిశుద్ధుడాని బస చేర్చినావు. కరములు చాచి నన్ను చేరదీసి, పరిశుద్ధుడాని బస చేర్చినావు. నీ కృప నన్నావరించేనులే, భీకర తుఫాను సుడిగాలిలో. నీ కృప నన్నాదరించేనులే, భీకర తుఫాను సుడిగాలిలో. కరములు చాచి నన్ను చేరదీసి, పరిశుద్ధుడాని బస చేర్చినావు. కరములు చాచి నన్ను చేరదీసి, పరిశుద్ధుడాని బస చేర్చినావు. ప్రేమామృతం నీ సన్నిధి, నిత్యము నా పెన్నిది. యేసయ్యా
నిత్యము నా పెన్నిది. ఎడబాయక నాకు దొరికేవులే, అవడబాగ్ని జ్వాలలో నిలిచావులే. ఎడబాయక నాకు దొరికేవులే, బడబాగ్ని జ్వాలలో నిలిచావులే. తడబాటు వేళ తొట్టిల్లినాను, పరిశుద్ధుడాని బస చేర్చినావు. తడబాటు వేళ తొట్టిల్లినాను, పరిశుద్ధుడాని బస చేర్చినావు. ఎడబాయక నాకు దొరికావులే, పడబాగ్ని జ్వాలలో నిలిచావులే. ఎడబాయక నాకు దొరికావులే, పడబాగ్ని జ్వాలలో నిలిచావులే. తడబాటు వేళ తొట్టిల్లినాను, పరిశుద్ధుడాని బస చేర్చినావు. తడబాటు వేళ తొట్టిల్లినాను, పరిశుద్ధుడాని బస చేర్చినావు. ప్రేమామృతం నీ సన్నిధి, నిత్యము నా పెన్నిది. యేసయ్యా నిత్యము నా పెన్నిది. కమ్మని వెలుగై నీవున్నావులే, చిమ్మ చీకటి కెరటాలలో. కమ్మని వెలుగై నీవున్నావులే, చిమ్మ చీకటి కెరటాలలో. చీకటి తెరలు ఛేదించినావు, నీతి భాస్కరుడా నీవు నాకున్నావు. చీకటి తెరలు ఛేదించినావు, నీతి భాస్కరుడా నీవు నాకున్నావు. ప్రేమామృతం నీ సన్నిధి, నిత్యము నా పెన్నిది. యేసయ్యా నిత్యము నా పెన్నిది. నీ కృప నన్నాదరించెనులే, చిమ్మ చీకటి కెరటాలలో. నీ కృప నన్నాదరించెనులే, భీకర తుఫాను సుడిగాలిలో. కరములు చాచి నన్ను చేరదీసి, పరిశుద్ధుడాని బస చేర్చినావు. కరములు చాచి నన్ను చేరదీసి, పరిశుద్ధుడాని బస చేర్చినావు. ప్రేమామృతం నీ సన్నిధి, నిత్యము నా పెన్నిది. నిత్యము నా పెన్నిది. పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై. పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై. నా పితరులను ఆవరించి ఆదరించిన మహనీయుడవు. నా పితరులను ఆవరించి ఆదరించిన
మహనీయుడవు పూజనీయుడా నీతి సూర్యుడా నిత్యము నా కనుల మెదలుచున్నవాడా పూజనీయుడా నీతి సూర్యుడా నిత్యము నా కనుల మెదలుచున్నవాడా యేసయ్యా నా హృదయాభిలాష నీవేనయ్యా మెస్సయ్యా నా తీయని తలంపులు నీవేనయ్యా ఆత్మీయ పోరాటాలలో శత్రువు తంత్రాలన్నిటిలో ఆత్మీయ పోరాటాలలో శత్రువు తంత్రాలన్నిటిలో మెలకువ కలిగి ఎదురించుటకు శక్తితో నింపిన షాలేము రాజా మెలకువ కలిగి ఎదురించుటకు శక్తితో నింపిన షాలేము రాజా విజయశీలుడా పరిశుద్ధాత్ముడా నిత్యము నాలోనే నిలుచుచున్నవాడా విజయశీలుడా పరిశుద్ధాత్ముడా నిత్యము నాలోనే నిలిచియున్నవాడా యేసయ్యా నా హృదయాభిలాష నీవేనయ్యా మెస్సయ్యా నా తీయని తలంపులు నీవేనయ్యా యేసయ్యా నా హృదయాభిలాష నీవేనయ్యా మెస్సయ్యా నా తీయని తలంపులు నీవేనయ్యా మెస్సయ్యా నా తీయని తలంపులు నీవేనయ్యా మెస్సయ్యా నా తీయని తలంపులు నీవేనయ్యా యేసయ్యా నా నిరీక్షణ ఆధారమా నా నిరీక్షణ ఆధారమా ఒంటరి పయనములు నా జీవితానికి ఆశ్రయ దుర్గము నీవే ఈ ఒంటరి పయనములు నా జీవితానికి ఆశ్రయ దుర్గము నీవే నాలోనే నీవుండుము నీలోనే నన్ను దాయుము నాలోనే నీవుండుము నీలోనే నన్ను దాయుము యేసయ్యా నా నిరీక్షణ ఆధారమా నిరీక్షణ ఆధారమా
నీదు నామం పోయబడిన పరిమళ తైలం నీవే నా ప్రాణము సియోనే నా ధ్యానము నీవే నా ప్రాణము సియోనే నా ధ్యానము యేసయ్యా నా నిరీక్షణ ఆధారమా నా నిరీక్షణ ఆధారమా యేసయ్యా ఈ ఒంటరి పయనములో నా జీవితానికి ఆశ్రయ దుర్గము నీవే ఈ ఒంటరి పయనములో నా జీవితానికి ఆశ్రయ దుర్గము నీవే నాలోనే నీవుండుము నీలోనే నన్ను దాయుము నాలోనే నీవుండుము నీలోనే నన్ను దాయుము నీవే నా ప్రాణము సియోనే నా ధ్యానము నీవే నా ప్రాణము సియోనే నా ధ్యానము నాలోనే నీవుండుము నీలోనే నన్ను దాయుము ఈ ఒంటరి పయనములో నా జీవితానికి ఆశ్రయ దుర్గము నీవే షాలేము రాజా నీదు నామం పోయబడిన పరిమళ తైలం నీవే నా ప్రాణము సియోనే నా ధ్యానము నాలోనే నీవుండుము నీలోనే నన్ను దాయుము యేసయ్యా నా నిరీక్షణ ఆధారమా 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 చిన్న వాక్యం చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 17వ అధ్యాయము చివరి వచనం చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 17వ అధ్యాయం చివరి వచనం చదువుకుందాం. చివరి వచనం 2వ లైన్ నుంచి చదువుకుందాం. యెహోవా నాకు నేనే ఘనమైన చెట్టును నీచమైనదిగాను నీచమైన చెట్టును ఘనమైనదిగా చేయువాడని నీవు పచ్చని చెట్టు ఎండిపోనట్లును ఎండిన చెట్టు వికసించునట్లు చేయువాడు అని భూమి యందు ఉండు సకల చెట్లకి తెలియబడును.
యెహోవానగు నేనే ఈ మాట సెలవిచ్చి తిని దాన్ని నేనే నెరవేర్చుదును. ఈ చదువుకున్న ఈ మాటలు యెహెజ్కేలు ప్రవక్తకి దేవుడు చెప్తూ వచ్చాడు. ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుంటూ వచ్చాడు. ఈ అధ్యాయం మొత్తం ఒక చెట్టు మరి ఎలా అభివృద్ధి చెందిద్ది, మరి ఎలా తన నీళ్లు ఆపితే ఎండిపోయిద్ది, అలాగే ఇశ్రాయేలు ప్రజలు కూడా మరి ఎలా జీవించారు. ఈవెన్ వాళ్ళను చెరలోకి తీసుకెళ్ళినా కూడా వాళ్ళు నమ్మకంగా లేరు. అందుకనే నేను ఆ చెట్టుని తీసివేస్తానని చెప్తూ మరి అధ్యాయం అంతా వాళ్ళ గురించి చెప్పుకుంటూ వచ్చాడు. మనం ఆ సందర్భంలోని విషయమే ఇక్కడ రాసాం, చదువుకున్నాం. యెహోవానగు నేనే ఘనమైన చెట్టును నీచమైనదిగాను, నీచమైన చెట్టును ఘనమైనదిగాను చేయువాడను. దేవుడు అంటున్నాడు, ఘనమైన చెట్టును నీచమైనదిగా, నీచమైన చెట్టును ఘనమైనదిగా చేసేవాడను. ఇక్కడ చెట్టు గురించి మాట్లాడట్లేదు, యాక్చువల్లీ ఇశ్రాయేల్ ప్రజల గురించి మాట్లాడుతున్నాడు. అక్కడ మనం ఇశ్రాయేల్ ప్రజల గురించి చెప్పుకుంటే ఇశ్రాయేల్ ప్రజల్ని ఘనమైన వాళ్ళుగా చేయగలను, ఇశ్రాయేల్ ప్రజల్ని నీచమైన వారిగా చేయగలను, నీచమైన వాళ్ళని ఘనమైన వారిగా చేయగలను, ఘనమైన వారిని నీచమైన వారిగా చేయగలను. అంటే దేవుని యొక్క శక్తి ఇక్కడ మనకు అర్థమవుతుంది. మనము ఘనమైన వారిగా ఉంటే అతిశయపడాల్సిన అవసరం లేదు. ఈ చెట్టు కూడా అతిశయపడింది. అప్పుడు దేవుడు అనమన్నాడంటే, నేను తీసుకెళ్ళి ఆ చెట్టును తీసివేస్తానని చెప్పి చెప్తూ వచ్చాడు. తర్వాత మళ్ళీ వాళ్ళు తెలుసుకున్నప్పుడు మళ్ళీ నేను కొమ్మని తీసుకొని వచ్చి నాటి దాన్ని అభివృద్ధి చెందిస్తాను అని కూడా చెప్పుకుంటూ వచ్చాడు ఈ అధ్యాయంలో. అంటే అది ఏదైనా కానీ, ఒక సిచ్యువేషన్ అయినా, ఒక మనిషి జీవితం అయినా, లేకపోతే సంఘ జీవితం అయినా, ఒక ఘనమైందిగా ఉన్నది నీచమైందిగా మారేటట్టు చేయగలడు. నీచమైనదిగా ఉన్నది ఘనమైనదిగా మారేటట్టు చేయగలడు. నీచంగా ఉన్నది ఘనమైనదిగా చేసినప్పుడు మనకు ప్రాబ్లం ఉండదు. కానీ ఘనమైనదిగా ఉన్నప్పుడు దాన్ని నీచమైన స్థితికి తీసుకురాగలదు. అది వ్యక్తి జీవితం అయినా ఏదైనా సరే. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల జీవితాల గురించే మాట్లాడాడు. వాళ్ళని ఐగుప్తులోంచి తీసుకొని వచ్చి మంచి దేశాన్ని ఇచ్చి అందమైన జీవితాన్ని ఇచ్చాడు. ఎప్పుడైతే వాళ్ళు వినలేదో, బబులోను రాజు వాళ్ళని చెరలోకి తీసుకొని పోయాడు. అంటే ఒక బానిస బతుకు నుంచి మంచికి వరకు తీసుకురాగలడు. అక్కడ మనం అతిశయిస్తే మళ్ళీ అదే బానిసత్వకి తీసుకురాగలడు. ఈ మాట మనం దేవుడిని గురించి గుర్తుపెట్టుకోవాల్సింది. ఏది పర్మనెంట్ కాదు. ఘనమైన జీవితము పర్మనెంట్ కాదు, నీచమైన జీవితం పర్మనెంట్ కాదు. అది మనం మెయింటైన్ చేసుకునే దాన్ని బట్టే దేవుడు చేయగలడు అంటున్నాడు. నేనే ఘనమైన చెట్టును నీచమైనదిగాను, నీచమైన చెట్టును ఘనమైనదిగాను చేయువాడు. ఘనత పొందినందుకు మనకు ఆనందం కలిగిద్ది. అదే మనల్ని నీచమైన పరిస్థితికి వెళ్ళినా, నీచంగా మనల్ని చూచినా, నీచమైన సిచ్యువేషన్ అనుభవించాల్సి వచ్చినా అది బాధకరంగా ఉంటుంది. కానీ నీచమైన స్థితి నుంచి ఘనమైనదిగా చేయగలడు అంటున్నాడు.
అట్ ద సేమ్ టైం ఘనంగా ఉన్నదాన్ని నీచమైనదిగా చేయగలను అంటున్నాడు. ఘనత పేరు పొందిన వాళ్ళని, అందుకనే కదా ఎంతోమంది ఘనత పేరు పొందిన వాళ్ళని వాళ్ళ పేరు పోగొట్టి నీచమైన స్థితికి తీసుకొచ్చాడు. భక్తుల్లో ఎంతో మందిలో జరిగింది, బైబిల్లో జరిగింది, లోకంలో కూడా ఎంతో మంది గనులు ఒక్క చిన్న దాని వల్ల పేరు మొత్తం పోయి నీచమైన స్థితికి వచ్చారు. నీచమైన స్థితి నుంచి ఘనంగా చేస్తాడు మళ్ళీ. అందుకే యేసుప్రభు కూడా ఎంతో మంది వ్యభిచారులని, పాపుల్ని, అసహ్యమైన వారిని, దొంగల్ని, మాంత్రికుల్ని, నరహంతకుల్ని, నీచమైన జీవితాన్ని అనుభవించిన ఎంతో మందిని ఘనమైన వాళ్ళుగా చేశాడు. సాతాను దెయ్యాలు పట్టిన వారిని, అపవిత్రాత్మలు పట్టిన వారిని, జనాలు అసహించుకున్న వారిని, ఎంతో మంది జీవితాలను దేవుడు ఘనమైనదిగా చేశాడు. తృణీకరించబడిన వారిని, ఎగతాళి చేయబడిన వాళ్ళని, వెలివేయబడిన వాళ్ళని. ఈరోజు మనం ఒక్కటే గుర్తుపెట్టుకోవాల్సింది, ఘనమైనదిగా మనం ఉంటే అది పర్మనెంట్ కాదు. దేవుడు అనుకుంటే దాన్ని నీచమైనదిగా చేయగలడు. పోనీ మనం నీచమైన స్థితి అనుభవిస్తే ఆ నీచమైన స్థితిని ఘనమైనదిగా చేయగలడు. జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైం అంతే. ఒక టైం వచ్చినప్పుడు ఘనత నుంచి నీచమైన స్థితికి వస్తాం. ఒక టైం వచ్చినప్పుడు నీచమైన స్థితి నుంచి ఘనమైన స్థితికి తీసుకురాగలం. ఈరోజు మనం ఎందుకు దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి బట్టి ఎందుకు మనం ధైర్యంగా ఉండాలంటే, ఈవెన్ నీచమైన స్థితికి మన జీవితం వెళ్ళినా, నీచంగా మనల్ని చూసినా, అసహించుకుంటున్నా, జీవితాన్ని అలా లోకంలో మనుషుల మధ్య అనుభవించాల్సి వచ్చిన దేవుడు తలుచుకుంటే దాన్ని ఘనమైనదిగా చేయగలడు. దేవుడు అనుకుంటే ఘనమైన స్థితికి తీసుకురాగలడు. అలాగే మనం గుర్తుంచుకోవాల్సిన మాట ఏంటంటే, ఘనత ఉండదు ఎప్పుడు. ఒకప్పుడు పొగిన వాళ్ళు తిడతారు, ఒకప్పుడు ఘనత ఉండేది, ఇప్పుడు అవమానం ఉంటుంది. ఒకప్పుడు ఆరోగ్యం ఉండేది, ఇప్పుడు అనారోగ్యం ఉంటుంది. ఒకప్పుడు డబ్బులు సమృద్ధిగా ఉండేవి, ఇప్పుడు కఠిన పరిస్థితి వచ్చింది. ఏ స్థితి నుంచైనా ఏ స్థితిలోకి మార్చడానికి దేవునికి టైం అంతే. అలా నుంచి ఇలా చేయగలను, ఇలా నుంచి అలా చేయగలను అంటున్నాడు. ఘనమైన స్థితి నుంచి నీచమైన స్థితికి, నీచమైన స్థితి నుంచి ఘనమైన స్థితికి తీసుకురాగలను. అందుకని మనం ఘనమైన స్థితిలో అన్ని విషయాల్లో ఉన్నప్పుడు అది దేవుని వల్ల కలిగింది అని అనుకోవాలి. ఒకవేళ నీచమైన స్థితిలోకి వచ్చినప్పుడు ఆ పరిస్థితులన్నీ దాటించి మళ్ళీ ఘనమైన స్థితికి తీసుకురాగలడు. అలాంటి గొప్ప దేవుడు మనకున్నాడు. అది దేవుని చేతిలో పని అంతే. ఆయన మార్చగలడు, ఆయన చేయగలడు. ఆ స్థితికి రావడానికి కారణమైన పరిస్థితులన్నీ మానిపించి మళ్ళీ ఘనమైన స్థితి జీవితానికి తీసుకురాగలడు, కుటుంబానికి తీసుకురాగలడు, పనులకు తీసుకురాగలడు, పరిస్థితులకు తీసుకురాగలడు. తర్వాత ఇంకొక మాట కూడా ఇక్కడ చెప్తున్నాడు, పచ్చని చెట్టు ఎండిపోన్నట్టుగాను, ఎండిన చెట్టు వికసించువట్టుగాను చేయువాడనని భూమి యందు ఉండే సకలమైన చెట్లకి తెలియబడును. ఇంకొక మాట ఏం చెప్తున్నాడంటే, పచ్చగున్న చెట్లని ఎండిపోయిన చెట్లుగా, ఎండిపోయిన చెట్లని వికసించే చెట్లుగా చేయువాడనని భూమి యందు ఉండే వాళ్ళందరూ ప్రతి చెట్టు తెలుసుకుంటది అని చెప్తున్నాడు. అందుకనే పచ్చని చెట్లు కొన్నిసార్లు ఎండిపోతాయి, ఎండిపోయిన చెట్లు కొన్నిసార్లు చిగురిస్తాయి. దేవుడు అదే చెప్తున్నాడు. ఇక్కడ చెట్ల గురించి కాదు, ఎగ్జాంపుల్ చెట్లను పెట్టుకొని మనిషి జీవితాల గురించి, ఇశ్రాయేల్ ప్రజల జీవితాల గురించి చెప్తున్నాడు. ఈరోజు కూడా మనతో చెప్తున్నది కూడా అదే.
కొన్నిసార్లు మన జీవితం పచ్చగా ఉండొచ్చు ఒకప్పుడు. ఇప్పుడు ఎండిపోయిన జీవితంలాగా అయిపోతుంది. అన్ని విషయాల్లో ఎండిపోయిన చెట్టులాగే తయారవుతాం. ఆనందం ఎండిపోద్ది, సంతోషం ఎండిపోద్ది, ఆత్మీయత ఎండిపోద్ది, అనురాగము, ప్రేమ ఎండిపోతాయి. తర్వాత అనేక విషయాల్లో మనం ఎండిపోయిన చెట్టులాగా అయిపోతాం. పచ్చని చెట్టులాగా ఉన్న స్థితి నుంచి ఎండిపోయిన చెట్టులాగా అయిపోతాం. దేవుడు అలా చేయగలడని చెప్తున్నాడు. పచ్చని చెట్టుని ఎండిపోయేలాగా, ఎండిపోయిన చెట్టు వికసించేటట్టు ఎండిపోయిన చెట్టు వికసించేటట్టు చేయగలడు. మనకు తెలుసు ఎండిపోయిన చెట్లు ఏమీ ఉండవని. ఎండిపోయిన చెట్లు ఆకులు ఉండవు, ఎండిపోయిన చెట్లు ఫలాలు ఉండవు, ఎండిపోయిన చెట్లు కనీసం నీడకు నిల్చోడానికి ఉండదు, ఎండిపోయిన చెట్టులో తినడానికి పండ్లు ఉండవు. ఎండిపోయిన చెట్టుని ఎవరు పట్టించుకోరు, ఎండిపోయిన చెట్టు దగ్గరికి వెళ్ళి కూర్చోరు, ఎండిపోయిన చెట్టుతో ఎవరు మాట్లాడరు, ఎండిపోయిన చెట్టును ఎవరు లెక్కలో వేసుకోరు. పచ్చని చెట్టు చూసినప్పుడు ఎంత బాగుంది చెట్టు, ఎంత బాగా కాయలు కాస్తుంది, ఎంత బాగా అందంగా ఉంది, పచ్చగా ఉంది అని దాని గురించి మాట్లాడతారు తప్ప ఎండిపోయిన చెట్టు గురించి మాట్లాడరు. కానీ ఈరోజు మనం ఆరాధించడానికి వచ్చిన దేవుడు ఎండిపోయిన చెట్టు, ఫలాలు లేకుండా ఎండిపోయినా, కాయలు రాకుండా ఎండిపోయినా, ఆకులు లేకుండా ఎండిపోయినా, మోడు బారిపోయినా దాన్ని వికసించేటట్టు చేయగలడు. ఈరోజు మన జీవితం ఒకవేళ ఎండిపోయినట్టు అయిపోయినా సరే దాన్ని వికసించేటట్టు చేయగలడు. ఆ ఎండిపోయిన చెట్టుకి ఆకులు ఇవ్వగలడు, కొమ్మలు ఇవ్వగలడు, ఫలాలు ఇవ్వగలడు. చెట్టుకైతే ఆకులు అందము, ఫలాలు దానికి అందము. మన జీవితాల్లో కూడా ఆ ఎండిపోయిన జీవితం నుంచి, ఆ ఎండిపోయిన బ్రతుకు నుంచి, ఆ ఎండిపోయిన స్థితిలో మనకి ఏది కావాలో, ఏది ఇస్తే మనం పచ్చగా కనపడతామో, ఏది ఇస్తే మన జీవితము మరి మధురంగా కనపడిద్దో అలా చేయగలడు. చెట్లకి ఫలాలు ఇస్తే అప్పుడు మనుషులు ఆటోమేటిక్గా వస్తారు. పనులుంటే ఎవరైనా వస్తారు కదా. అలాగే మనం సంతోషంగా, ఆత్మీకంగా, ఆర్థికంగా అనే విషయాల్లో మన జీవితం బాగుంటే అందరూ వస్తారు. అలా చేయగలడు. ఎండిపోయిన స్థితి నుంచి ఎండిపోయిన చెట్టుని వికసించేటట్టు చేయగలడు. ఇక్కడ కూడా మనము ఒకటి జాగ్రత్త పడాలి, ఒకటి ఆదరణ కలగాలి. మాట పచ్చని చెట్టుగా ఉన్నంత మాత్రాన ఎప్పుడు పచ్చగే ఉంటామని మనం అనుకోకూడదు. ఏ టైంలో ఎలాగైనా తీసుకురాగలడు, ఏ సంవత్సరంలో ఎలాగైనా తీసుకురాగలడు. అందుకని ఒకప్పుడు పచ్చగున్న కుటుంబాలు, పచ్చగున్న జీవితాలు, పచ్చగున్న ఆత్మీయత సంఘాలు ఈరోజు ఎండిపోయిన స్థితికి, సంఘాల్లో ఉన్న ఒకప్పుడున్న ఆత్మీయత ఈరోజు ఎండిపోయిన స్థితికి వచ్చింది. ప్రేమలు ఎండిపోయిన స్థితికి వచ్చినాయి. అందుకనే పచ్చని జీవితం శాశ్వతంగా ఉండదు. అలాగే ఎండిపోయిన జీవితం కూడా శాశ్వతంగా ఉండదు. ఎండిపోయిన స్థితికి వచ్చినా కూడా మళ్ళీ పచ్చగా చేయగలడు. కాబట్టి రెండు మాటలను బట్టి ఈరోజు మనం దేవుణ్ణి ఆరాధిద్దాం. ఘనమైన స్థితిని నీచంగా చేయగలడు, నీచమైన స్థితిని ఘనంగా చేయగలడు. పచ్చని చెట్టుని ఎండిపోయేటట్టు చేయగలడు. ఒకవేళ మనం ఎండిపోయినట్టుగా ఉన్నా వికసించేటట్టు చేయగలడు. ఈరోజు మనం ఏ జీవితంలో ఎండిపోయా, ఏ స్థితిలో నీచమైన పరిస్థితిని అనుభవిస్తున్నాము, నీచమైన ఆ స్థితిని కలిగి ఉన్నాము. ఒకప్పుడు ఘనత కలిగిన స్థితి నుంచి ఈరోజు నీచమైన స్థితిని అనుభవిస్తున్నామేమో. ఒకరోజు పచ్చగా ఉన్న స్థితి నుంచి ఈరోజు ఎండిపోయిన జీవితం, ప్రతి విషయంలో ఎండిపోయిన జీవితమే. పచ్చగా కనపడేది ఏది మనకు కనిపించట్లేదేమో. ఈరోజు దేవుడు మనకిస్తున్న మాట, ఎండిపోయిన చెట్టును వికసించేటట్టు చేయగలడు.
నీచమైన చెట్టును ఘనమైందిగా చేయగలడు. రోజు మన నీచమైన పరిస్థితిలో ఉన్న దేవుడు ఘనమైందిగా చేయగలడు. ఎండిపోయిన చెట్టులాగున్నా మళ్ళీ వికసించేటట్టు చేయగలడు. అదే దేవుడు ఈరోజు మనకిస్తున్న మాట. దేవుని చేతిలో పని. టైం అంతే మ్యాటర్. సంవత్సరాలు, నెలలే. దాన్ని బట్టి ఆయన ఎలా ఉన్నా దాన్ని ఎలాగైనా చేయగలడు. ఈరోజు అంత గొప్ప దేవుడు ఉన్నాడు. దేవుడు ఏ స్థితి నుంచి ఒక వ్యక్తిని ఏ స్థితిలోకైనా మార్చగలడు. అందుకనే దేవుడు మనకున్నాడు. అలాంటి గొప్ప దేవుడు మనకున్నాడు. ఎండిపోయింది అని బాధపడాల్సిన అవసరం లేదు. అంత పోయింది అని ఏడవలసిన అవసరం లేదు. ఆకులు లేవు, కాయలు లేవు, మరి ఎండిన చెట్టులాగే అయిపోయింది జీవితము, పనులు అని బాధపడాల్సిన అవసరం లేదు. అదే ఎండిపోయిన జీవితాన్ని ఒక టైం వచ్చినప్పుడు దేవుడు మళ్ళీ పచ్చగా చేయగలడు, వికసించేటట్టు చేయగలడు. దేవుని చేతిలో పని. నీచమైన స్థితిని ఘనమైందిగా చేయగలడు. అలాంటి గొప్ప దేవుడు ఈరోజు మనకున్నాడు. కొన్నిసార్లు మనం పచ్చగా ఉన్నప్పుడు అతిశయపడాల్సిన అవసరం లేదు. ఎండిపోయేటట్టు కూడా చేయగలడు. ఘనత స్థితిలో ఉన్నప్పుడు అక్కడ మనము మరి అతిశయించకూడదు. ఎందుకంటే దాని నుంచి నీచమైన స్థితికి తీసుకురావడానికి దేవునికి ఎంతో టైం పట్టదు. ఘనత ఇచ్చిన వాళ్ళే అవమానించడానికి, లేకపోతే ఘనపరిచిన వాళ్ళే నీచంగా చూడటానికి ఎంతో టైం పట్టదు. దేవుడు మన జీవితాన్ని బట్టి మన జీవితాన్ని ఉంచుతాడు. అందుకే కొన్నిసార్లు మనం ఘనతను కోల్పోతాం, కొన్నిసార్లు పచ్చదనాన్ని కోల్పోతాం. అది మన మిస్టేక్ అయి ఉండొచ్చు, దానికి కారణం మనమే అయి ఉండొచ్చు. దేవుడు అనుకుంటే ఏదైనా చేయగలడు. కానీ నీచమైన స్థితిలో ఉన్న మనకి, ఒకవేళ ఘనహీనమైన స్థితిలో ఉన్న మనకి, ఎండిపోయిన మనకి మళ్ళీ మామూలు స్థితి, మళ్ళీ పచ్చదనాన్ని కూడా తీసుకురాగలడు. ఇదొక్క మాట మనస్సులో పెట్టుకుందాం, ఎప్పుడు గుర్తుంచుకోగలిగిన మాట. ఎందుకంటే చీకటి వచ్చిద్ది, వెలుగు వచ్చిద్ది. అలాగే ఘనత వచ్చిద్ది, అవమానం వచ్చిద్ది. పచ్చదనంగా ఉంటాయి కొన్ని రోజులు, కొన్ని రోజులు ఎండిపోయినట్టుగా ఉంటాయి. అదేది శాశ్వతం కాదు. దేని నుంచి దేంట్లోకైనా దేవుడు మార్చగలడు. ఈరోజు అంత మంచి దేవుడు ఉన్నాడు. కాబట్టి ధైర్యంతో, ఆనందంతో, ప్రభా లాంటి గొప్ప దేవుడు నాకున్నందుకై నీకు వందనాలు అని చెప్పి దేవుణ్ణి ఆరాధన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. కొన్నిసార్లు మా జీవితం ప్రభా ఎలా ఉందో నీకు తెలుసు నాయన. ఒకప్పుడన్నా ఘనత, ఒకప్పుడన్నా పచ్చదనం ప్రభా, కొన్నిసార్లు మేము కోల్పోయి మా పాపాలను బట్టి, మా నిర్ణయాలను బట్టి, మా ఆలోచనలను బట్టి, మేము చేసుకున్న దాన్ని బట్టి కొన్నిసార్లు కోల్పోయి ఉండొచ్చు. కొన్నిసార్లు శోధన వల్ల కోల్పోయి ఉండొచ్చు. కొన్నిసార్లు శ్రమల వల్ల, పరీక్షల వల్ల కోల్పోయి ఉండొచ్చు. కానీ పచ్చగా ఎండిపోయిన చెట్టును కూడా చేయగలమన్నావు. నీచమైన చెట్టును కూడా మళ్ళీ ఘనమైందిగా చేయగలనన్నావు ప్రభు. ఎంత గొప్ప మాటలు ప్రభు ఇవి. నీ చేతిలో పని ప్రభు. బానిస బతుకులో నుంచి ప్రభు మంచి పచ్చని దేశంలోకి తెచ్చారు. మళ్ళీ పాపం చేస్తే పచ్చని దేశంలో నుంచి మళ్ళీ బానిసత్వ బతుకులోకి తీసుకెళ్లారు. మళ్ళీ వాళ్ళు మొరపెడితే మళ్ళీ వాళ్ళ దేశానికి తీసుకొచ్చారు. మా జీవితాల్లో కూడా మేము అనుభవించే స్థితులు పర్మనెంట్ కాదు ప్రభా. ఘనత, మర్యాద, గౌరవం, డబ్బులు, ఆరోగ్యం ఉన్నప్పుడు కాపాడుకునే విధానం తెలియక కొన్నిసార్లు నీచమైన స్థితికి మేమే తెచ్చుకొని ఉండొచ్చు. ఎండిపోయిన స్థితికి మేమే తెచ్చుకొని ఉండొచ్చు ప్రభు.
కొన్నిసార్లు పచ్చగా ఉన్నప్పుడు దాన్ని కాపాడుకోవడం తెలియక ప్రభా ఎండిపోయిన స్థితికి నైనా కనీసం ఆ దాపుకు కూడా వచ్చి ఎండిపోయిన చెట్టుకు నీడను కూడా ఆశ్రయించే విధంగా ఎవరు లేనట్టుగా ప్రభా మా జీవితం అయినప్పుడు ప్రభా అలాంటి స్థితికి కారణం మేమే ఉండొచ్చు నైనా. కానీ నువ్వెంత మంచి దేవుడు అంటే మళ్ళీ నీ వైపు తిరిగినప్పుడు, నీ సహాయం కోరినప్పుడు మళ్ళీ పచ్చగా చేయగలవు, మళ్ళీ ఘనమైనదిగా చేయగలవు. అది జీవితాలనైనా, కుటుంబాలనైనా, మేము చేసే పనులనైనా, ఆరోగ్యాన్నైనా, మేము ఈ మానసిక స్థితిలోనైనా, ఏదైనా ప్రభా, దేంట్లో అయితే మేము ఎండిపోయి, దేంట్లో అయితే మేము నీచమైన స్థితి అని అనుభవిస్తున్నాము, దాన్ని మళ్ళీ ఘనమైన స్థితికి, పచ్చగా వికసించే స్థితికి తీసుకొచ్చే దేవుడవు, తీసుకురాగలిగిన వాడవు. అది తెలుసుకోవాలి మీరందరూ అన్న నీ మాటల కోసమే వందనాలు. ఈ మాటలు నాకు వచ్చిన వారికి ఆదరణగా మీరు పలికించినందుకే వందనాలు ప్రభు. ఎంత గొప్ప దేవుడు ఉన్నందుకై నీకేమిచ్చి మీరు నాన్ని తీర్చుకోలేక ప్రభు, ఈ మా దీన స్తుతి ఆరాధన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలోనే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. మూడు బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మూడు బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు. మారా అంటే చేదు, చేదు అనుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది, నా జీవిత ధన్యతయున్నది. ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించనా. ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించనా. జీవజలముల ఊటయైనా నీయోరన నన్ను నాటితివా. జీవజలముల ఊటయైనా నీయోరన నన్ను నాటితివా. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. వాడపారని స్వాస్థ్యము నాకై పరమందు దాచి ఉంచితివే. వాడపారని స్వాస్థ్యము నాకై పరమందు దాచి ఉంచితివే. వాగ్దాన ఫలము అనుభవింప నీ కృపతో నన్ను పిలచితివి. వాగ్దాన ఫలము అనుభవింప నీ కృపతో నన్ను పిలచితివి. మహోన్నతుడా
నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. నా జీవిత ధన్యతై ఉన్నది. మోడు బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మోడు బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించనా. ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించనా. జీవజలముల ఊటయైనా నీవోరన నన్ను నాటితివా. జీవజలముల ఊటయైనా నీవోరన నన్ను నాటితివా. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. వాడబారని స్వాస్థ్యము నాకై పరమందు దాచి ఉంచితివా. వాడబారని స్వాస్థ్యము నాకై పరమందు దాచి ఉంచితివా. వాగ్దాన ఫలము అనుభవింపా నీ కృపతో నన్ను పిలచితివా. వాగ్దాన ఫలము అనుభవింపా నీ కృపతో నన్ను పిలచితివా. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. నా జీవిత ధన్యతై ఉన్నది. నా జీవిత ధన్యతై ఉన్నది. చిన్న వాక్యం చదువుకుందాం. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. అకల్య కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు 20వ సంవత్సరంలో కిస్లేవ్ మాసమున నేను షూషను కోటలో ఉండగా నా సహోదరులలో అనానీయను ఒకడు యూదుల్లో కొందరు వచ్చిరి. చెరపట్టబడిన శేషములో తప్పించుకొని నా యూదులను గూర్చి యెరూషలేమును గూర్చి నేను వారిని అడగగా వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమ నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారం పడద్రోయబడింది. దాని గుమ్మంలో అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. పోయిన వారం మనం ఈ విషయాలు మాట్లాడుకున్నాం. యెరూషలేము
దేవుడు ఇశ్రాయేలు ప్రజలు చేసిన పాపాన్ని బట్టి శత్రువుకు అప్పగించాడు. తర్వాత మొత్తం దోచుకునే విధంగా చేశాడు. తర్వాత మందిరాన్ని తగలబెట్టి ప్రాకారాన్ని పడగొట్టే విధంగా చేశాడు. దానికి కారణము కొన్నిసార్లు మన తప్పులే అయి ఉండొచ్చు అని, ఇశ్రాయేలు ప్రజలు చేసిన పాపాలే శత్రువు అయిన మనిషికి అప్పగించబడ్డాడు. ఒకటే, మనం ఎప్పుడైనా ఏదన్నా జరుగుతున్నప్పుడు ఒకటి మనం చేసిన పాపానికన్నా అయి ఉండాలి, లేదా దేవుడు పరీక్ష కన్నా అయి ఉండాలి, లేదా సాతాను శోధించడానికి అయి ఉండాలి. కొన్నిసార్లు ఏది జరుగుతుందో మనకు తెలియదు. అది పాపాన్ని బట్టి జరుగుతుందా, శోధన, శ్రమ, పరీక్ష అనేది తెలియదు. మనం రెండు విధాలుగా పరీక్షించుకోవాలి. పట్టబడ్డము, శత్రువుకు అప్పగించబడతాం. దేవుడే తీసుకెళ్ళి అప్పగించాడు. దేవుడే దోచుకునే విధంగా వదిలిపెట్టేశాడు. దేవుడే పడగొడుతున్నా కూడా చూస్తూ ఉన్నాడు. జస్ట్ మందిరంలో అగ్ని మార్చినందుకే ప్రత్యక్ష గుడారంలో కాల్చివేశాడు ఒకప్పుడు. అదే దేవుడు అదే మందిరాన్ని తగలబెడుతుంటే అన్యులను ఏమనలేదు. అంటే ఒక వ్యక్తిని దేవుడు ఇష్టపడతాడు. ఒక టైం వచ్చినప్పుడు అదే వ్యక్తి విడవబడుతున్నప్పుడు దేవుడు మళ్ళీ కొన్నిసార్లు కనికరం కూడా చూపియాడు. అతడు కనికరం లేకుండా చంపుతున్నా కూడా దేవుడు కనికరం చూపించలేదు. కొన్నిసార్లు మన జీవితాలు కూడా దేవుని కనికరం, కృపకు దూరం అవుతాయి. ఎందుకు దేవుడు కనికరం చూపించట్లా, ఎందుకు దేవుడు కృప చూపించట్లా అని అనిపిస్తుంది. దేవుడు మనకు తెలుసు ఎట్లా శత్రువుల నుంచి కాపాడుతాడో, ఎట్లా మనల్ని ఎవరు దోచుకోకుండా కాపాడుతాడో, ఎట్లా మన మీదికి రాకుండా కాపాడుతాడో. ఒక టైం వచ్చినప్పుడు దేవుడు పూర్తిగా వదిలిపెడతాడు. మళ్ళీ వాళ్ళు వచ్చారు మందిరం కట్టడానికి. కానీ ఇంతకు ముందు సొలొమోను కట్టినంత మందిరాన్ని ఇంకా ఎప్పుడు ఎవరు కట్టలేదు. మళ్ళీ ఆ జీవితం ఇంకా రాలేదు. ఎంతో మంది చచ్చిపోయారు, శేషమే మిగిలింది. అంతమంది మనుషులు కూడా లేరు. ఇవన్నీ మనకు దేవుడు హెచ్చరికలుగా చెప్తున్న మాటలు. ఏమో మనం శత్రువుల చేతికి, మనుషుల చేతికి చిక్కుబడ్డానికి కారణాలు మన పాపాలు అయి ఉండొచ్చు, లేదా శోధనలు, పరీక్షలన్నీ అయి ఉండొచ్చు. అంతా పోగొట్టుకోవడానికి కూడా మన జీవితమే కారణమై ఉండొచ్చేమో, లేదా పరీక్షల కన్నా అయి ఉండాలి. రెండే కారణాలు. మన జీవితం ఇలా అవుతున్నా కూడా, శత్రువు వచ్చి తగలబెడుతున్నా, పడగొడుతున్నా, నాశనం అవుతున్నా, అన్ని విషయాలు కోల్పోతున్నా, అలా ఉంది అంటే, దేవుడు ఏమీ మాట్లాడట్లేదు అంటే దానికి కారణం మనమై ఉండాలని గత వారం మనం ఆలోచిస్తూ వచ్చాం. మళ్ళీ ఈ విషయాన్ని మనం పరీక్షించుకోవాలి. దేవుడు ఎంత ప్రేమించి ఎంత ఇస్తాడో, వద్దనుకున్నప్పుడు మళ్ళీ అంతే తీసేస్తాడు. సౌలుని ఇష్టపడి రాజుగా చేశాడు. అతడు ఎప్పుడైతే దేవుని ఇష్టం అతని ఎడల పోయిందో, అతనికి దూరం అయిపోయాడు. దేవుడు రాజుగా ఉండగలిగాడు, కానీ దేవుని ఆత్మ పోయింది. కొన్నిసార్లు మనం అధికారములో ఉండడం కంటే కూడా ఆత్మతో ఉండడము ఎంతో ఉత్తమం. ఐ విల్ రిపీట్ అగైన్ దిస్ వర్డ్. మనం కొన్నిసార్లు ఒక పొజిషన్లో ఉండడం కంటే కూడా దేవుని ఆత్మతో ఉండడము ఎంతో గొప్పది. సౌలు రాజుగా ఉన్నాడు 40 ఏళ్ళు. దావీదు అభిషేకంతో ఉంది, కానీ గొర్రెలు కాసుకుంటున్నాడు. దావీదు గొర్రెలు కాసుకుంటప్పుడు రాజుగా లేడు, కానీ దేవుని అభిషేకం, ఆత్మ ఉంది.
అందుకని దేవుని ఆత్మ కలిగి గొర్రెలు కాసుకుంటున్న జీవితాన్నైనా అనుభవించవచ్చు. ఆత్మ లేకుండా జనాలు, పదవి, ప్రఖ్యాతులు ఉన్నదానికంటే కూడా. అందుకే ఈరోజు ఎంతోమందికి డబ్బు, ఘనత, పేరు, ప్రఖ్యాతులు ఉంటాయి కానీ దే లాస్ట్ దేర్ స్పిరిట్ అన్నమాట. దేవుని ఆత్మను కోల్పోయారు ఎంతోమంది. శక్తిని కోల్పోయారు. భక్తిలో, ప్రసంగాల్లో, కార్యక్రమాల్లో ఉన్న జీవాన్ని కోల్పోయారు. కొన్నిసార్లు మనతో జనాలు ఉన్నదానికంటే, మన ఘనత, పేరు, ప్రఖ్యాతులు ఉన్నదానికంటే దేవుని ఆత్మతో మన దినాన్ని గడపగలిగి జీవన గొర్రెలు కాసుకుంటే చిన్న పని చేసుకున్నా కూడా దావీదులాగా అది ఎంతో ఉత్తమము. గొర్రెలు కాసుకునేటప్పుడు దావీదును అసలు లెక్కల్లో కూడా వేసుకోలేదు. అన్నం వేయడానికి వెళ్తే వాళ్ళ అన్నోళ్ళు తిడతారు. గొర్రెల్ని ఎవడికి అప్పచెప్పేసి వచ్చినావు, అసలు ఏం చేసినావు, నీకు పని బాట లేకుండా ఎడికి వచ్చినావా, గొర్రెల్ని ఏం చేసావని తిట్టారు. కానీ దేవుని ఆత్మ ఉంది. అందుకే ఈ లోకంలో దేవుని ఆత్మ కలిగిన వాళ్ళని గుర్తించడం చాలా కష్టం. ఇలా జనాలు ఉండొచ్చు, సంఘాలు ఉండొచ్చు, పేరు ఉండొచ్చు, ప్రఖ్యాతులు ఉండొచ్చు. కొంతమందికి ఏమీ లేకపోయినా వాళ్ళ పేర్లు కూడా మనకు తెలియదు, కానీ ఎంతో మంది ఆత్మ కలిగిన వాళ్ళు ఉన్నారు. పరలోకం వెళ్తే మనం అదే షాక్ అవుతాం. గొప్ప గొప్ప పేరున్న వాళ్ళందరికీ దేవుడు ఘనత ఇవ్వకుండా ఎక్కడో ఆత్మ కలిగిన వాళ్ళ పేర్లు పిలుస్తుంటే నిజంగా మనం ఆశ్చర్యపోతాం ఆ రోజు. అందుకే మొదటి వాళ్ళు కడపటి వాళ్ళు అవుతారు, కడపటి వాళ్ళు మొదటి వాళ్ళు అవుతారు అన్నాడు. అంటే ఫస్ట్ వాళ్ళు లాస్ట్కి వెళ్తారు, లాస్ట్ వాళ్ళు ఫస్ట్కి వస్తారు. ఊరికే చెప్పలే ఆ మాట దేవుడు. అందుకని ఆత్మ కలిగి ఉంటే, అంటే దేవుని స్థితిలో, దేవుని మనస్సులో మన స్థానము ఎలా ఉంది అనేది మనం పరీక్షించుకోవాలి. కొన్నిసార్లు ఆత్మతో కూడిన ప్రార్థన, ఆత్మతో కూడిన పాటలు, ఆత్మతో కూడిన ఒక్క వచనం చదువుకో, ఒక మాట విను, అది ఏంటంటే మన ఆత్మలోకి వెళ్ళిపోవాలి. అంతేగాని ఎన్ని గంటలు చెప్పుకున్నా, ఎన్ని గంటలు చేసినామా, ఎన్ని గంటలు కూర్చున్నామా, ప్రార్థనైనా ఒక ఆత్మ అన్న గంటలు గంటలు ప్రార్థన చేయాల. ఏడ్చింది ఒక 5 నిమిషాల్లో ఇచ్చిందో 10 నిమిషాలు ఏడ్చిందో కానీ చెప్పేసింది, వెళ్ళిపోయింది. అంటే సెన్సిబుల్ ఉండాలి. మనం 10 గంటలు అడిగామని దేవుడు ఇస్తాడు అనుకోవడానికి లేదు. మనసుకు టచ్ అయ్యే విధంగా ఒక్క మాట కూడా దేవుని టచ్ చేసింది. ప్రభా చూడయ్యా, సిలువలో దొంగ కూడా ఒకే ఒక్క మాట, నీ రాజ్యంతో వచ్చేటప్పుడు జస్ట్ జ్ఞాపకం చేసుకోయా అన్నాడు. ఒక్క నిమిషం కూడా పట్టలే ఆ ప్రార్థన చేయడానికి. నా రాజ్యంలోనే ఉంటామన్నాడు. అందుకే యేసుప్రభు చెప్పేటప్పుడు కూడా మీరు ఎక్కువ పదాలు చెప్పి, ఎక్కువ మాటలు చెప్పి ప్రార్థన చేస్తే వింటాడు అనుకుంటారు, కానీ దేవుడు మన మనసులో ఉంది చిన్న మాట. తల్లిదండ్రులకి పిల్లలు చెప్పేది మాట చెప్తే అర్థం చేసుకున్నట్టు మీ పరలోకపు తండ్రి ఇంకెక్కువ అర్థం చేసుకుంటాడని చెప్పాడు. అందుకే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మనం మనస్ఫూర్తిగా, ప్రభు ఇది కష్టం అవుతుంది, ఏదో ఒకటి చెయ్యి అని జస్ట్ మనం ఒక నిమిషంలో చెప్పినా సరిపోద్ది, హృదయపూర్వకంగా. లేకపోతే ఈ విషయం ఏం అర్థం కావట్లేదు, ఏదో ఒకటి చెయ్యి ప్రభు, ఎందుకంటే నాకు చేత కాదు, ఏం చేయాలని అర్థం కావట్లేదు, నువ్వు ఏదో ఒక మాట ఇస్తే బ్రతుకుతా ప్రభా. చెప్పావు కదా, ఆహారం వల్ల కాదు నీ మాట వల్ల బ్రతుకుతాం. నిజంగా దేవుడు ఒక మాట ఇస్తే బ్రతుకుతాం మనం. దేవుడు చెప్పిండు ఎక్కడన్నా ఉండి అది జరిగే టైంకి జరిగిస్తాడు, నాకు ధైర్యం వచ్చేస్తుంది మనం. అందుకనే ఆత్మతో కలిగిన ప్రార్థన, ఒక పాట పాడుకున్న ఒక వచనంలో ఉన్న పదాన్ని మనం రిపీటెడ్గా వినియోగించుకున్నా, 10 పాటలు వరుసగా పాడుకున్నామని కాదు, ఒక్క పాటే 10 సార్లు పాడుకున్నామంటే దాంట్లో ఉన్న జీవం మనకి వెళ్ళాలి. 10 అధ్యాయాలు మనం చదువుకున్నామని కాదు, ఒక్క అధ్యాయంలో ఉన్న విషయాన్ని 10 సార్లు చదువుకున్నప్పుడు అందులో మాటలు మనలోకి వెళ్ళగలగాలి. ఆత్మతో కూడిన ప్రార్థన, ఆత్మతో కూడిన విషయాల్ని మనం కలిగి ఉండాలి. కొన్నిసార్లు ఏమవుద్దంటే ఆత్మను కోల్పోతాం, అన్నీ ఉంటాయి, ఆత్మను కోల్పోతాం.
కొన్నిసార్లు అన్ని కోల్పోయినా ఆత్మను కలిగి ఉండగలగాలి. ఇప్పుడు దానియేలు కూడా చెరలోకి వెళ్ళాడు, కానీ ఆత్మ ఉంది. దానియేలుకి దేశం లేదు, సొంత ఇల్లు లేదు, ఊర్లో లేదు. వాళ్ళు అందరితో పాటు చెరలోకి వెళ్ళిపోయారు, కానీ ఆత్మ ఉంది అక్కడ. దేవుని దూత వచ్చి మాట్లాడే అనుభవం ఉంది అక్కడ. అన్య దేశమైనా కూడా చెరలో సింహపు బోన్లో వేసినా కూడా కాపాడగలిగే శక్తి దేవునితో అభినవ సంబంధం కలిగి ఉన్నారు అక్కడ. అందుకని అన్ని ఉంటే ఆత్మ ఉన్నట్టు కాదు. చెరలో ఉన్న, బానిస బతుకులో ఉన్నా కూడా ఆత్మను కలిగి ఉండవచ్చు. అయితే కొన్నిసార్లు అవి మనం కోల్పోతాం, అది మనం పరీక్షించుకోవాలి. అయితే మనము మన పాపాలను బట్టి కొన్నిసార్లు మనం అప్పగించబడతాం, కొన్ని వాటిలో ఇరుక్కుంటాం, కొన్ని నిర్ణయాల్లో ఇరుక్కుంటాం, కొన్ని మనుషుల దగ్గర ఇరుక్కుంటాం, కొన్నిసార్లు అంతా పోగొట్టుకుంటాం, దేవుడు అప్పగిస్తాడు. కొన్నిసార్లు కాల్చివేయబడుతున్న దేవుడు మౌనంగా ఉంటాడు. దేవుని ప్రేమ కొన్నిసార్లు మన మీద నుంచి వెళ్ళిపోతుంది. ప్రత్యక్ష గుడారంలో నుంచి మహిమ అలా వెళ్ళిపోయింది తెలుసా ఇశ్రాయేలు ప్రజల్లో నుంచి. మందిరంలోకి ఎలా మహిమ దిగొచ్చిందో, ఇశ్రాయేలు చేసిన పాపాన్ని బట్టి మళ్ళీ అదే మహిమ వెళ్ళిపోయింది, ప్రభావం పోయింది. ఈ మాటలు మనం బైబిల్లో చూస్తాం. మన జీవితాల్లో కూడా దేవుని శక్తి, దేవుని బలము బలంగా వచ్చింది. కొన్నిసార్లు మనం వెళ్ళి దాన్ని మొత్తం కోల్పోతాం. కొన్నిసార్లు కోల్పోయిన జీవితంలో బ్రతుకుతున్నా సరే, ఆ జీవితంలో కూడా ఇంకా బాధ అనుభవించాలి. అదే ఈరోజు మనం నేర్చుకుంటున్న మాట. 3వ వచనం చదువుకుందాం. వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశములో బహుగా శ్రమ నిందను పొందుచున్నారు. చెరపట్టబడిన వారిలో మిగిలిన వారు ఆ దేశములో శ్రమ నింద బహుగా పొందుచున్నారు. అసలు మనం ఒకరికి అప్పగించబడ్డము, దోచుకోబడ్డము, తగలబెట్టడము అన్ని కోల్పోయి మనిషి మిగిలిపోయాం. ఇశ్రాయేలు ప్రజలు కూడా అన్ని కోల్పోయి జస్ట్ మనిషి మిగిలారు అంతే. ఆ మనుషులు కూడా బహుగా శ్రమ నింద పొందుచున్నారు. ఎంత బాధకరం అంటే, అలాంటి స్థితి అంతా పోగొట్టుకొని ఒక మనిషిలాగా మిగిలిపోయినా కూడా ఆ మనుషులు కూడా బహుగా నింద శ్రమ పొందు, అంటే వరస్ట్ జీవితానికి వచ్చింది ఆల్రెడీ. దేవుడు వదిలిపెట్టేస్తే మందిరం పోయింది, ఆస్తులు పోయినాయి, ఆ కుటుంబం పోయింది, మొత్తం వేరే వాళ్ళ హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోయింది. సర్లే ఎట్టొక్కట బ్రతుకుదాములే అనుకున్న ఆ జీవితంలో కూడా బహుగా శ్రమ నింద. ఈ మాట మన హృదయంలోకి మనం వెళ్ళనీయాలి. దేవుడు నాకు ఇచ్చిన మాట. అంటే అన్ని పోయి, అన్ని తగలబడి బట్టి, అన్ని కోల్పోయినాయి, ఎట్టొక్కట బ్రతుకుదామనుకున్న వాళ్ళు కూడా ఆ బ్రతుకులో కూడా నింద శ్రమ అంట, అది కూడా బహుగా. అన్ని కోల్పోయిన వాళ్ళకి, ఉన్న చిన్న జీవితాన్ని కూడా బ్రతికే వాళ్ళకి బహుగా శ్రమ నింద పొందుచున్నారని ఒకడొచ్చి నెహెమ్యాకు చెప్తున్నాడు. అంతా అయిపోయింది, చెరకుపోయారు, కనీసం ఆ ఉన్నోళ్ళన్నా మంచిగా హ్యాపీగా ఉన్నారంటే అది కూడా లేదు. వాళ్ళు బహుగా శ్రమ నింద పొందుతున్నారు. నిజంగా ఈ మాటలు చదివినప్పుడు నాకు ఆశ్చర్యము కలిగింది. ఎందుకంటే అంత కోల్పోయి పడాల్సినంత బాధపడి ఉన్న వాళ్ళను ఇంకా బాధపడుతున్నారు, వాళ్ళు ఇంకా నిందలు పొందుతున్నారు, ఇంకా శ్రమ అనుభవిస్తున్నారు. అంటే నాకు అప్పుడు అర్థమైంది,
అంత పోయి అన్ని పోగొట్టుకొని ఆ నీచమైన స్థితికి, అట్టడుగు స్థితికి వచ్చినా కూడా ఆ జీవితంలో ఎట్టొకట్ట బ్రతుకుదాం అనుకున్న ఆ జీవితంలో కూడా నిందను, శ్రమను బహుగా అనుభవించాల్సి వచ్చింది. కొన్నిసార్లు మనం అనుభవిస్తూ ఉంటాం. అప్పుడు ఈ మాటలు విన్నప్పుడు ఏడ్చాడంట నెహెమ్యా. ఏడ్చి కొన్ని రోజులు దుఃఖముతో ఉపవాసం ఉండి దేవుని ఎదుట విజ్ఞాపన చేశాడు. నిజంగా ఏడవడం బాధే కదా. ఇప్పుడు ఒక వ్యక్తికి ఒక దెబ్బ తగిలింది, మళ్ళీ ఇంకొక దెబ్బ తగిలింది, మళ్ళీ ఇంకొక దెబ్బ తగిలింది, ఎట్టొక్కటి బ్రతుకుతుంటే ఇంకొక దెబ్బ తగిలింది అని మనకు తెలిసిన వాళ్ళ గురించే విన్నా, లేకపోతే మనం చూస్తున్నా దెబ్బ మీద దెబ్బ తగిలి ఎట్టొక్కట బతుకుతున్న వ్యక్తి ఇంకా దెబ్బ తగిలింది అంటే అది చాలా బాధ కలిగిద్ది, చాలా దుఃఖము మనకు కలిగిద్ది. నెహెమ్యాకు చూడు, వాళ్ళు పడే బాధ చూసి నెహెమ్యాకు పడింది. ఎందుకంటే వాళ్ళు తన ప్రజలు కాబట్టి. కొన్నిసార్లు మన జీవితంలోనే జరగాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు మన జీవితంలో జరిగేదాన్ని బట్టి మనకు దుఃఖం కలిగిద్ది. కొన్నిసార్లు మన వాళ్ళకి జరిగిన దాన్ని బట్టి మనకు దుఃఖం కలిగింది. నెహెమ్యా మాటలు వినగానే కూర్చున్నాడు. కొన్నిసార్లు నిలబడలేము. కొన్ని మాటలు విన్నప్పుడు మన శరీరము కూలబడిపోద్ది. కూర్చోండి దుఃఖముతో, ఉపవాసంతో ఏడ్చి ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే ఒక్క దెబ్బ కంటే మనం తట్టుకోగలుగుతాం, 2 దెబ్బలు అంటే తట్టుకోగలుగుతాం, 3. కొన్నిసార్లు ఈ ఇశ్రాయేలు ప్రజలు చూడండి, అంతా అయిపోయి పోనీలే బతకనిచ్చారులే చాలులే అనుకున్న వాళ్ళ బతుకులు ఎట్లా ఉన్నాయో తెలుసుకున్నప్పుడు కనీసం కొంతమంది అన్న బతికారు, ఎట్టకొట్ట వాళ్ళన్న బతకనిచ్చారు. అంత దోచుకొని పోయి తగలబెట్టి, పట్టణాన్ని తగలబెట్టి, మొత్తాన్ని చెరకు తీసుకొని పోయి కొంతమంది నన్ను ఉండనిచ్చారు, సరే వాళ్ళనే హ్యాపీగా ఉన్నారు అని అనుకున్నాడు నెహెమ్యా. ఎప్పుడైతే వాళ్ళు కూడా నింద, శ్రమ పడుతున్నారు, మిగిలిన వాళ్ళు కూడా బాధపడుతున్నారు అనేసరికి ఏడ్చాడు. 2 సత్యాలు మనం గుర్తుపెట్టుకోవాలి. మనము అంతా అయిపోయి పడాల్సిన బాధ అంతా పడి పోగొట్టుకోవాల్సిన పరువు, మర్యాద, గౌరవం, డబ్బులు, ఆస్తి, సంతోషం, ఆత్మీయత, మనుషులు అన్నీ పోయి ఎట్టొక్కట్ట బ్రతుకుదాము, బతికితే చాలు అనే బ్రతుకులకు వచ్చినప్పుడు కూడా దాంట్లో కూడా భయంకరమైన బాధ, నిందపడాల్సి వచ్చింది, శ్రమ పడాల్సి వచ్చింది. అదే నాకు ఈ వచనము దేవుడు నాతో మాట్లాడుతున్నప్పుడు అర్థమైంది. ఆ బ్రతుకులో కూడా ఇంకా బాధపడాలి, ఆ బ్రతుకులో కూడా శ్రమ పడాలి. అది మన స్నేహితులైన, మన బంధువులైన, మన రక్త సంబంధులైన ఆ జీవితాన్ని చూసినప్పుడు వాళ్ళకు బాధ కలిగింది, వాళ్ళు ఏడుస్తారు. ఇక్కడ నెహెమ్యా వాళ్ళ కోసం ఏడ్చాడు, కూలబడిపోయాడు. ఈరోజు అందుకే కదా మన వాళ్ళు మన గురించి ఏడ్చేది, బాధపడేది. ప్రార్థన చేస్తూ కొన్ని మాటలు చెప్పాడు, అవి చెప్పుకొని వాక్యాన్ని ముగించుకుందాం. ఏం చెప్తున్నాడంటే, ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడవైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారిని కటాక్షించి వారితో నిబంధన స్థిరపరచువాడా, నీ చెవి యొగ్గి నీ నేత్రములు తెరచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలు పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుమా. నీకు విరోధంగా పాపం చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేనును నా తండ్రి ఇంటి వారును పాపం చేసి ఉన్నాను. నీ ఎదుట బహు అసహ్యంగా ప్రవర్తించితిమి. నీ సేవకుడైన మోషే చేత నువ్వు నిర్ణయించిన ఆజ్ఞలైన కట్టడలైన గైకొనకపోతిమి.
ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, భయంకరుడ దేవ, ఆకాశమందున్న దేవ యెహోవా, నిన్ను ప్రేమించి నీ మాటింటే నిబంధన చేసేవాడవు, చెవియొగ్గి దివారాత్రాలు మందిరం వైపు నీ కనుదృష్టి ఉంటదన్నావు కదా, నా ప్రార్థనకు నీ చెవియొగ్గుము అని చెప్పి నా ప్రజల తప్పు నేను ఒప్పుకుంటున్నాను. నేను నా తండ్రి ఇంటి వాళ్ళము పాపం చేశాము, నీ ఎదుట చాలా అసహ్యంగా ప్రవర్తించాము, నువ్వు చెప్పిన ఆజ్ఞలు పాటించలేదు, నీ కట్టడలు పాటించలేదు, తప్పు మాదే అని ఒప్పుకున్నాను. తప్పు మాదే, నువ్వు చెప్పిన మాటలు వినలేదు, మేము తప్పు చేసిన వాళ్ళం, నా ప్రజలు తప్పు చేసిన వాళ్ళు. ఈరోజు ఈ స్థితికి వచ్చామంటే మేమే. ఈ స్థితిలో కూడా ఇంత నింద అవమానం పడుతున్నామంటే మేమే. నెహెమ్యా ఒప్పుకున్నాడు, నేను నా తండ్రి ఇంటి వారు పాపం చేశాము, ఇశ్రాయేల్ పాపాన్ని నేను ఒప్పుకుంటున్నాను, నువ్వు చెప్పిన మాటలు మేము వినలేకపోతే చేయలేకపోతే, వాళ్ళు చేయలేదు అనలేదు, అందరినీ కలిపి మాట్లాడుతున్నాడు. మేము చేయలేకపోయాము, మేము తప్పిపోయాము, నీ మాటలు వినలేదయ్యా. అందుకే ఈరోజు ఇంత బాధ అనుభవించాల్సి వచ్చింది, ఇంత నింద శ్రమ అనుభవించాల్సి వచ్చింది అని దేవునికి మొరపెడుతున్నాడు. ఈరోజు మనము ఎంత బాధ ఎంత నింద అనుభవించినా మొరపెట్టుకోవడానికి ఒక వ్యక్తి ఉన్నాడు, సహాయం చేయడానికి ఒక వ్యక్తి ఉన్నాడు. పరిస్థితుల్లో మనల్ని ధైర్యపరచడానికి ఒక వ్యక్తి ఉన్నాడు. చేసిన తప్పులు ఒప్పుకుంటే క్షమించడానికి ఒక వ్యక్తి ఉన్నాడు, కనికరించడానికి ఒక వ్యక్తి ఉన్నాడు, అడగడానికి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయనే మన దేవుడు. ఇక్కడ నెహెమ్యా నాదే తప్పని ఒప్పుకుంటున్నాడు. మేమందరం తప్పు చేశాం, నీ మాటలు వినలేదయ్యా. కొన్నిసార్లు మనం పరీక్షించుకోవాలండి దేవుని దగ్గరికి మనం వెళ్ళి, దేవా తప్పు చేశానేమయ్యా, ఈ జీవితంలో కూడా ఇంకా బాధపడుతున్నానంటే, ఈ జీవితంలో కూడా ఇంకా శ్రమ పడుతున్నానంటే ఎంత దుఃఖం ఎంత బాధ కలుగుతుంది. నన్ను క్షమించండి ప్రభువా, కనికరించండి ప్రభువా, ఈ మాటలు చేయలేకపోయానని చెప్పి మనము ఒప్పుకోవాలి. తర్వాత ఇంకొక మాట ఆయన మాట్లాడాడు. ఈ టైంలో ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం దేవుని దగ్గరికి వెళ్ళి మన తప్పులు ఒప్పుకోవడం అయితే ఒకటి, ఇంకొక మాటను గుర్తు చేశాడు దేవునికి. అదేమంటున్నాడంటే, నీ సేవకుడైన నీవు మోషేతో సెలవిచ్చిన మాటను జ్ఞాపకం చేసుకో. అదేదనగా, మీరు అపరాధం చేసిన ఎడల జనుల్లోకి మిమ్మల్ని చెదరగొట్టుదును, అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞలు అనుసరించి నడచిన ఎడల భూదిగంతముల వరకు మీరు తోలివేయబడినను, అక్కడ నుండి సహా మిమ్మల్ని సమకూర్చి నా నామము నేను ఏర్పరచుకొనిన స్థలానికి మిమ్మల్ని రప్పించేదనని నువ్వు సెలవిచ్చితివి కదా. యెహోవా, చెవియొగ్గి నీ దాసుడైన నామరు చిత్తగించుము. నీవు నీ మహాప్రభావాన్ని చూపించి నీ బాహుబలము చేత విడిపించిన నీ దాసులకు జనులు వీరే. ఏం చెప్తున్నాడంటే, నువ్వు ఒక మాట చెప్పావు, నా మాటలు వినకపోతే మిమ్మల్ని మళ్ళీ ఈ దేశంలోంచి వెలివేస్తా, మళ్ళీ ఈ దేశంలోంచి వెళ్ళగొడతానని చెప్పావు. సరే, ఇప్పుడు మేము వినలేదు, మాకు ఆ శిక్ష పడింది, వెళ్ళగొట్టబడ్డాము. కానీ ఎక్కడికైతే మేము వెళ్ళగొట్టబడ్డామో అక్కడ నుంచి మళ్ళీ నీ వైపు తిరిగి మా తప్పు ఒప్పుకొని నేను వేడుకుంటే భూదిగంతములు, అంటే ఈ భూమికి చివరి కొన వరకు మేము వెళ్ళినా సరే అక్కడ నుంచి కూడా సహా నువ్వు సమకూరుస్తానన్నావు కదా. ఆ మాట నువ్వు గుర్తు చేసుకో ప్రభువా అని దేవునికి చెప్తున్నాడు. సరే, వాస్తవమే, పాపం చేస్తే మేము
వెళ్ళిపోబడతాం, పాపం చేస్తే వెళ్ళగొట్టబడతాం. కానీ అక్కడ తెలుసుకున్నా, అది ఎంత దూరంలో ఉన్నా, ఈ బోధిగంతంలో ఎంత దూరంలో ఉన్నా, ఒకవేళ మేము అక్కడ తిరిగి నీ వైపు వేడుకుంటే నువ్వు ఎంత దూరంలో ఉన్నా తీసుకొస్తానన్నావు, అది గుర్తు చేసుకో ప్రభువా అని చెప్తున్నాను. నెహెమ్యా ప్రార్థనలు ఈ రెండు మనకు కనిపించినాయి. నెహెమ్యా ఎందుకు ప్రార్థన చేయాల్సి వచ్చిందంటే, అంత పోయిన వాళ్ళు, ఏదో కలా బ్రతుకుతున్న వాళ్ళకి కూడా ఇంకా నింద, ఇంకా బాధపడతా ఉంటే వచ్చిన దుఃఖాన్ని బట్టి ప్రార్థన చేశాడు. అప్పుడు చెప్పిన రెండు మాటలు, మేము తప్పు చేసాము. తర్వాత ఇంకొక మాట ఏం చెప్పాడంటే, తప్పు చేసి మేము ఎంత దూరం వెళ్ళిపోయినా కూడా ఒకవేళ అక్కడ మాకు గుర్తొచ్చి మళ్ళీ నీ మాటలు విని మళ్ళీ నీ వైపు తిరిగితే, ఎంత దూరంలో వెళ్ళిన బూదిగంతాలకు వరకు వెళ్ళినా కూడా అక్కడ నుండి సహా, అంటే అంత దూరంలో నుంచి కూడా తీసుకొస్తానన్నావు. ఇది గొప్ప మాట. దేవుని దగ్గర ఉన్న మన ధైర్యం ఏంటంటే, ఒకటి మనం తప్పు చేస్తే ఒప్పుకోవడము, దేవుని వైపు తిరిగితే, దేవా నీ వైపు తిరిగితే నువ్వు క్షమిస్తావు, మళ్ళీ మామూలు స్థితికి తీసుకొస్తావు. ఎంత దూరం వెళ్ళిపోయినా కూడా పరిస్థితి, అది ఎంత నష్టమైన పరిస్థితి అయినా, అది ఎంత చేదాటిన పరిస్థితి అయినా, అక్కడ నుండి కూడా సమకూరుస్తాడు. సమకూర్చడం అంటే, ఒకటి పోయింది, చెదరగొట్టబడింది, దానంతా తీసుకొచ్చి ఒక చోట పెడతాడు. అందుకే ఇశ్రాయేలు ప్రజలకు వాగ్దానం చేసిన దాన్ని బట్టి మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ దేశాన్ని అప్పగించాడు. ఆ మిగిలిన వాళ్ళకి అప్పగించాడు. మళ్ళీ మందిరం కట్టడం స్టార్ట్ చేశారు, ప్రాకారం కట్టడం స్టార్ట్ చేశారు. వేడుకున్నారు నెహెమ్యా, ఎజ్రా లాంటి భక్తులు దేవుణ్ణి. ఆ రాజు ఎడల కనికరం పుట్టిస్తే వాళ్ళు వచ్చి మళ్ళీ మందిరంలో, దేశంలో బ్రతికే అవకాశాలు ఇచ్చాడు దేవుడు. వాళ్ళ మనసులను ప్రేరేపిస్తూ వచ్చాడు. ఈరోజు మనం కూడా ఒక్కటే గుర్తుపెట్టుకోవాల్సింది, దేవా ఇంత స్థితికి వచ్చినా కూడా నీ వైపు తిరిగితే, నిన్ను వేడుకుంటే మళ్ళీ నువ్వు మామూలు స్థితికి తీసుకురాగలవు. మళ్ళీ ఏ స్థితిలో నేనున్నానో ఆ స్థితికి తీసుకురాగలవు. అది నువ్వు చెప్పిన మాటే, నువ్వు నీ ప్రజలకు చెప్పిన మాటే అని మనం వేడుకుంటే, అది ఎంత దూరం వెళ్ళినా కూడా ఆ పరిస్థితి మళ్ళీ తీసుకురాగలడు, మళ్ళీ మామూలు స్థితికి తీసుకురాగలడు. అదే నెహెమ్యా చేసిన ప్రార్థన. కాబట్టి ఈరోజు మనం నేర్చుకుంటున్న విషయాలు ఇది ఒకటే, ఎట్లా కొట్లా బ్రతుకుదామన్న బ్రతుకుదాకా వచ్చిన వాళ్ళకు కూడా, జస్ట్ మనిషి మాత్రమే మిగిలి అంత కోల్పోయినా కూడా వాళ్ళు కూడా బహుగా నింద, శ్రమ అనుభవించాలి. అంటే అన్ని బాధలు పడిన వాళ్ళను ఇంకా వదిలిపెట్టకుండా బాధలు వస్తాయి. అదే అర్థమైంది నాకు. అన్ని అనుభవించిన వాళ్ళకి ఇంకా బాధలు, ఇంకా శ్రమలు వస్తున్నాయి. ఆ మాటలు తెలిసి ఆ ప్రజలు ఇంకా బాధపడుతున్నారు, ఇంకా వేదన పడుతున్నారంటే నెహెమ్యా ఏడ్చుకుంటూ కూర్చున్నాడు. అందుకే కదా కొన్నిసార్లు వచ్చిన వాళ్ళకే వస్తుంటాయి కష్టాలు, వచ్చిన వాళ్ళకి, ఆల్రెడీకి కోల్పోయిన వాళ్ళకి, ఆల్రెడీ అనుభవించిన వాళ్ళకి, ఆల్రెడీ పడిన వాళ్ళకి. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అలా ప్రజలకు జరిగింది, ఈరోజు మనకు కూడా జరగవచ్చు అలాగే. అన్నీ కోల్పోయి, అందరి దూరమై, మనిషి బ్రతికితే చాలు, ఎట్టొకట్ట తినడానికి ఉండడానికి ఉండి బ్రతికితే చాలు అన్న బ్రతుకులో కూడా మనం ఇంకా బాధ, ఇంకా నింద అనుభవించాలి. అప్పుడు మనం చేయాల్సిన పని ఒక్కటే, ప్రార్థన చేయడం. అప్పుడు మనకున్న అవకాశము మన దేవుడు, మన ధైర్యం అప్పుడు దేవుడు. ఆ ప్రార్థనలో రెండు మాటలు, మన తప్పులు ఒకటి ఒప్పుకోవాలి, దేవాన్ని వైపు తిరిగితే నువ్వు క్షమించి వాళ్ళని ఎంత దూరంలో నుంచైనా బయటికి తీసుకొస్తానన్నా. అది ఎంత పెద్ద బాధ అయినా తీసుకొస్తావు, అది ఎంత పెద్ద పాపమైన తీసుకొస్తావు, ఎంత పెద్ద శ్రమ అయినా తీసుకొస్తావు, అది నువ్వు చెప్పిన మాట అని దేవునికి గుర్తు చేయడం. నువ్వెవరినైనా క్షమిస్తావు, నువ్వెవరినైనా కనికరిస్తావు అని చెప్పి దేవుణ్ణి వేడుకోవడం.
ఎందుకంటే మేము నీ ప్రజలము. నెహెమ్యా చెప్పిన మాట, వీళ్ళందరూ నీ ప్రజలయ్యా, వేరే వాళ్ళు కాదు, నీ ప్రజలయ్యా. నువ్వు కోరుకున్న వాళ్ళు, నిన్ను నమ్మిన వారు, నీ దగ్గరకు వచ్చిన వాళ్ళు, నువ్వు విడిపించిన వాళ్ళయ్యా నీవు అని సంబంధాన్ని గుర్తు చేస్తున్నాడు. నీ వాళ్ళయ్యా వీళ్ళు. అలాగే మనం కూడా మన వాళ్ళ కోసం, నీ బిడ్డలు ప్రభా, వాళ్ళు నీ బిడ్డలయ్యా ఈ బాధ అనుభవిస్తున్నారు. వాళ్ళు నీ ప్రజలయ్యా, నిన్ను నమ్మిన వారు, నీ కోసం జీవిస్తున్న వాళ్ళు ఈ కష్టాలు పడుతున్నారు, ఈ శ్రమలు పడుతున్నారు. బాధ అమ్మటి బాధ, ఇంకా నింద, ఇంకా శ్రమ, ఇంకా దరిద్రత, ఇంకా వేదన, నష్టపోయి కోల్పోయింది కాకుండా ఇంకా అనుభవిస్తున్నారు. వాటిని జ్ఞాపకం చేసుకోవాలి. మనము వాళ్ళు నీ బిడ్డలు అని గుర్తు చేయాలి. అప్పుడు దేవుడు ఆ ప్రార్థన వింటాడు. నెహెమ్యా ప్రార్థన విన్నాడు. నెహెమ్యాకు తన ప్రజలకు వచ్చి సహాయం చేయడానికి దేవుడు సహాయపడ్డాడు. అది మిగతా అధ్యాయాల్లో మనకు రాశాడు. ఈరోజు మనకు కూడా మన ప్రార్థన విని, మన వైపు తిరిగి, మనకు అవకాశం ఇచ్చి, మనసులను మార్చగలడు ఆయన. మనుషులను ప్రేరేపించగలడు. ఆ రాజుల మనసులకు బుద్ధి పుట్టించి నెహెమ్యాను పంపించాడు, ఎజ్రాను పంపించాడు. మనసులను వాళ్ళు కంట్రోల్ చేసి, పోండి మీ దేశానికి పోండి, మీ మందిరం ఏదో కట్టుకుపోండి, మీ ప్రాకారాలే కట్టుకోండి, బ్రతకండి వెళ్ళి అని పంపించేశారు. తర్వాత అలాగే మన జీవితాలను కూడా మళ్ళీ బ్రతకడానికి, మళ్ళీ దేవుడు మళ్ళీ తెచ్చుకోవడానికి, మళ్ళీ సమకూర్చుకోవడానికి చేయగలడు. కరుణిస్తాడు, కృప చూపిస్తాడు, దారులు తెరుస్తాడు, అవకాశాలు ఏర్పాటు చేస్తాడు. అందుకే మనము ఇంకా బాధ, ఇంకా దుఃఖం, ఇంకా వేదన అనుభవిస్తున్నా కూడా మనం దేవుని వైపు తిరగాలి, దేవుని వేడుకోవాలి. కాబట్టి మాటలను బట్టి ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనకిచ్చిన ఈ కొన్ని తలంపులు మన హృదయంలోనికి తీసుకెళ్దాం. నేర్పించిన సత్యం ఇది జీవితంలో పెట్టుకోవాల్సింది. శత్రువు వచ్చి దోచుకున్నాడు, మందిరాన్ని తగలబెట్టాడు, ఉన్నదంతా తీసుకెళ్ళాడు, జనాలను తీసుకెళ్లి మళ్ళీ బానిసలుగా చేసుకున్నాడు. మందిరాన్ని తగలబెట్టాడు, దేశాన్ని తగలబెట్టాడు, ప్రాకారాలు పడగొట్టాడు. అయిపోయింది అంతా. జస్ట్ మనుషులు బ్రతికారు. ఎట్టొకట బ్రతుకుదాం, పోతే పోయింది అనుకొని బ్రతుకుతున్న వాళ్ళు కూడా ఇంకా నింద, ఇంకా బాధ అనుభవిస్తున్నారు అని ఒకడొచ్చి నెహెమ్యాకు చెప్తే నెహెమ్యా ఏడ్చాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా, లేదా మనకు తెలిసిన వారి జీవితంలో కూడా ఇంకా బాధ అనుభవిస్తుంటే, అంత అయిపోయినా కూడా, అంత నష్టపోయినా కూడా, అన్ని పోగొట్టుకున్నా కూడా, జస్ట్ బ్రతికితే చాలు అని బ్రతుకుతున్న వాళ్ళు కూడా ఇంకా బాధపడాల్సి వస్తే, ఇంకా వేదన పడాల్సి వస్తే, ఇంకా నిందలు శ్రమలు వస్తే, ఇంకా దరిద్రత వస్తే, ఇంకా పోగొట్టుకోవాల్సి వస్తే, ఆ బాధ చాలా భయంకరంగా ఉంటుంది. ఈరోజు కొన్నిసార్లు మనం అనుభవించవచ్చు అలాంటి పరిస్థితి. ఇంకా ఎంత బాధ, ఇంకెంత కష్టం, ఇంకా ఎంత నరకం. ఇంకా వదిలిపెట్టదా ఈ శ్రమ, ఇంకా వదిలిపెట్టదా ఈ నింద. ఆల్రెడీ పడే ఉన్నాం కదా, ఆల్రెడీ అనుభవించే ఉన్నాం కదా. ఇంకా ఈ స్థితికి వచ్చినా కూడా ఇంకా జీవితంలో ఇదే బాధ, ఇదే నింద, ఇదే శ్రమ అని మనం కూడా అనిపించవచ్చు. ఇట్ట బ్రతుకుతున్నా కూడా ఇంకా బాధపడాల్సి బ్రతకాల. అలాంటి టైంలో మనకు దుఃఖం వచ్చింది, ఏడుపు వచ్చింది, శరీరాలు కూలబడిపోతాయి, మనసులో కూలబడిపోతాం. కానీ మనకున్న ధైర్యము ఒక ఆయనకు చెప్పుకోగలము, ఒక ఆయన్ను వేడుకోగలము, ఒక ఆయన్ను చూడమని ఆహ్వానించగలము. తప్పైంది ప్రభువా, నా తప్పే, నా పిల్లల తప్పే, నా తల్లిదండ్రుల తప్పే, లేదా నా వాళ్ళ తప్పే అని వేడుకోగలం మనం. నీ మాటలు వినలేదయ్యా, నువ్వు చెప్పినట్టు చేయలేదయ్యా,
మాది తప్పే అని మనం ఒప్పుకోగలుగుతాం. నిజమే, తప్పే ప్రభువా, తప్పు జరిగింది, క్షమించండి క్షమించండి అని వేడుకోగలుగుతాం. మరి అది ఏ స్థితికి వెళ్ళినా, ఎంత దూరం వెళ్ళినా కూడా మళ్ళీ తీసుకొస్తానన్నా. నువ్వు చెప్పిన మాటే కదా, నీ వైపు తిరిగి నిన్ను వేడుకుంటే మళ్ళీ తీసుకొస్తానన్న మాట ఈరోజు నిన్ను అడుగుతున్నామని మనం ప్రార్థన చేద్దాం. దేవా, ఈరోజు నీ వైపు తిరుగుతున్నా, నా జీవితం నాకు కావాలి, నా ఆత్మీయత నాకు కావాలి, నా ఆనందం నాకు కావాలి, నా ఆర్థికపరమైన పరిస్థితిలో నాకు సమృద్ధి నాకు మళ్ళీ కావాలి, నాకు కావాలి ప్రభా, నన్ను తీసుకురండి నాయనా. నీ వైపు తిరిగితే తీసుకొస్తానన్నావు ప్రభా. నా కుటుంబంలో సమాధానం కావాలి, నా జీవితంలో సంతోషం కావాలి, నా పనుల్లో ఆశీర్వాదం కావాలి, నాకు కావాలి ప్రభా. నీ వైపు తిరిగితే అది ఎంత దూరంలో ఉన్నా, ఎంత దూరం వరకు అది వెళ్ళిపోయినా, ఎంత నష్టం జరగాల్సింది జరిగినా నువ్వు తీసుకురాగలవు ప్రభా. ఈరోజు నేను వేడుకుంటున్నాను ప్రభా అని ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు నాయనా. ఈ మాటలు నాలో మాలో ఫలింపచేయి ప్రభా. ఇలాంటి పరిస్థితి నేను మరి భక్తులు ఎంతో మంది అనుభవిస్తూ ఉండొచ్చు ప్రభా. అంత పోయిన తర్వాత కూడా ఇంకా దుఃఖము, బాధ, ఇంకా శ్రమ, నింద అనుభవించాల్సి వచ్చింది ప్రభా. బ్రతికితే చాలు అనుకున్న వాళ్ళకి కూడా బ్రతకడానికి కూడా కష్టమయ్యే పరిస్థితులు, బ్రతకడానికి కావలసిన ఆనందం ఇచ్చే మాటలు దొరకక ప్రభా ఎంతో దుఃఖాన్ని, ఎంతో బాధని, ఎంతో నిందను, శ్రమని అనుభవించాల్సి వచ్చింది ప్రభా. కొన్నిసార్లు అనుభవించిన వాళ్ళే అనుభవించాల్సి వచ్చింది, పడిన వాళ్ళే పడాల్సి వచ్చింది, నష్టపోయిన వాళ్ళే నష్టపోవాల్సి వచ్చింది, పోగొట్టుకున్న వాళ్ళే పోగొట్టుకోవాల్సి వచ్చింది. అది ఏదైనా సరే ప్రభా, దేవానైనా దానికి కారణం మా తప్పులే ప్రభా, మా పాపాలే ప్రభా, మా నిర్ణయాలు. ఇది ఒక్కరితో జరిగింది కాదు, అందరం పాపం చేసిన వాళ్ళమే, అందరం తప్పిపోయిన వాళ్ళమే ప్రభా. ఒకరిని బట్టి జరిగింది అనుకోవడానికి లేదు నాయన. మేమందరం తప్పు చేసిన వాళ్ళమే ప్రభా. క్షమించండి, కనికరించండి ప్రభా. నీ వైపు తిరిగితే, వేడుకుంటే ప్రభా, అది ఎంత దూరంలో ఉన్నా మీరే సహా సమకూరుస్తానన్నావు ప్రభా. ఈరోజు నా జీవితాన్ని సమకూర్చండి, తర్వాత నా కుటుంబాన్ని సమకూర్చండి, ఇలా బాధపడుతున్న నీ బిడ్డల్ని, విశ్వాసాలని సమకూర్చండి ప్రభా. నీ బిడ్డలను సమకూర్చండి, వారి కుటుంబాలను సమకూర్చండి. ఈ స్థితి అనుభవిస్తున్న సార్వత్రిక సంఘంలో ఉన్న బిడ్డలను సమకూర్చండి ప్రభా. ఇలా ఎంతమంది నీలోకి వచ్చి ఇలా పడుతున్నారు, వాళ్ళందరినీ సమకూర్చండి. ఎందుకంటే అందరూ నీ బిడ్డలే, నీ ప్రజలే ప్రభా, నేను నమ్ముకున్న వాళ్ళే ప్రభా. మరి కుటుంబాలను సమకూర్చండి ప్రభా. ఎంత దూరం వెళ్ళినా నువ్వు మామూలు స్థితికి తీసుకురాగలవు, ఎంత దూరం వెళ్ళినా కూడా మళ్ళీ సెట్ చేయగలవు ప్రభా. ఆ విధంగా కుటుంబంలో జరిగిన పరిస్థితులను మీరు మార్చండి ప్రభా. పనుల పరంగా నష్టపోతున్న వాటిని మార్చండి, ఆర్థికంగా నష్టపోతున్న వాటిని మార్చండి దేవా. మళ్ళీ సమృద్ధిలోకి తీసుకురండి ప్రభా. ఆరోగ్యపరంగా నష్టపోతున్న వాటిని, మానసికంగా నష్టపోతున్న వాటిని, ఆనందం కోల్పోయి మరి దూరమైన మనస్సును, మానసిక సంతోషాన్ని మళ్ళీ సమకూర్చండి ప్రభా. నాకు వచ్చిన వారికి, ఇలా పడుతున్న ప్రతి ఒక్కరికి ఇవన్నీ మీరు దయచేయండి ప్రభా. ఈరోజు నిన్ను ఆరాధించి, నీ మాటలతో, నీ పాటలతో నేను స్మరణ చేసుకొని ప్రభా, నిన్ను గుర్తు చేసుకొని నీ వైపు తిరిగి నిన్ను వేడుకోవడానికి
చిన్న మందగా ఇక్కడ మీరు కూర్చున్నాయి ప్రభా, నీ సన్నిధి అనుభవించడానికి మాకు ఇచ్చినందుకు ఈ వందనాలు ప్రభా. నన్ను వచ్చిన వారిని మీరు జ్ఞాపకం చేసుకో ప్రభా. ఈ పరిస్థితి అనుభవిస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇంకా లోకంలో ఉండి కూడా ఎంతోమంది ఈ పరిస్థితుల గుండా వెళ్తూ ఉన్నారు, వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఏదైనా చేయగలవు ప్రభా, ఏదైనా చేయగలవు. ఘనత నుంచి నీచమైన స్థితికి, నీచమైన స్థితి నుంచి ఘనతకి, ఎండిన చెట్టుకు ప్రభా పచ్చదనాన్ని, పచ్చని చెట్టుకు ఎండిన జీవితాన్ని, టైం అంతే ప్రభా. ఆ టైం కోసం మేము ఎదురు చూడడానికి సహాయం చేయండి. పడిన వాళ్ళు ఇంకా పడాల్సి వస్తే కూడా ఆ బాధను కూడా సహించడానికి సహాయం చేయండి. ఈ ఆరాధనలు ఇంతవరకు ఉన్నందుకు వందనాలు. ఈరోజు సార్వత్రికంగా ప్రపంచమంతటా ఎంతమంది నీ బిడ్డలు ప్రభా నిన్ను ఆరాధిస్తున్నారు, ఎంతమంది సేవకులు నడిపిస్తున్నారు, వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఇంకా ఎంతోమంది నీ ప్రేమకి ప్రభా, నిన్ను కూర్చున్న అవగాహనకి దూరం అయిపోయి లోకంలో తెలియని స్థితిలో ఉన్నారు ప్రభా. కనికరించండి, వారి మనస్సు యొక్క నేత్రాలు తెరిపించండి, వాళ్ళ యొక్క ఆలోచనలో నిన్ను గుర్తించగలిగే స్థితికి తీసుకురండి ప్రభా. పాప అలవాట్లో ఉన్నవారిని నడిపించండి, శ్రమల్లో ఇబ్బందిలో ఉన్నవారిని మీరు ప్రభా ఆదుకోండి. నష్టపోతూ, ఇబ్బంది పడుతూ, అప్పులు చేసుకుంటూ, అనారోగ్యాల పాలవుతూ, మానసికంగా ఇబ్బంది పడుతూ వేదన అనుభవిస్తున్న వారిని కనికరించండి ప్రభా. దేశమంతటిని సన్నిధి ఉంచండి, రాజులను జ్ఞాపకం చేసుకోండి ప్రభా, అధికారులను జ్ఞాపకం చేసుకోండి దేవా. రైతులు ప్రభు ఎంతో మంది మరి పాడి పంట కష్టం చేసుకుంటూ ఎంతో నష్టాన్ని అనుభవిస్తున్నారు ప్రభా. పంట రాక నష్టం, చేతికి రావాల్సిన పశువుల విషయంలో నష్టము, ఎంతోమంది పడుతున్నారు ప్రభా. జ్ఞాపకం చేసుకోండి. దేశము సరిహద్దుల్లో ఎంతోమంది ప్రాణాలకు తెగించి చచ్చిపోతూ దేశాన్ని కాపాడుతూ బిడ్డలు తల్లిదండ్రుల వారుగా మరి విధవరాలుగా భార్యలు నిలబడతా ఉన్నారు ప్రభా. సైనికులు ఎంతోమంది చచ్చిపోతున్నారు, వాళ్ళ కుటుంబాలను వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఈ రీతిగా సేవా సంఘం ఇంకా విస్తరించాలి. ఎక్కడ ఏ దేశాల్లో ఇంకా ఏ ప్రజల్లో ఇంకా వెళ్ళలేదో వెళ్ళగలిగే వారిని, అది ఏ రూపంలో వెళ్ళిన నీ మాటలు వెళ్ళి అనేకులకు చేరగలిగేటట్టు సహాయం చేయండి. నిరాకడ వరకు ఎంత ఆయుష్ ఇచ్చారో ఆయుష్ వరకు మేము నమ్మకంగా బ్రతకడానికి సహాయం చేయండి. ఈ వారం అంతా కావాల్సిన ఆహారం దయచేయండి, ఆనందం దయచేయండి, ఆరోగ్యం దయచేయండి ప్రభా. శోధనల నుంచి కాపాడండి. శత్రువు సాతాను మా మీదికి ప్రయోగించే శక్తులను మా కుటుంబాల మీదికి, పనుల మీదికి, ఆలోచనల మీదికి మరి ఏవైతే సాతాను శక్తులు పనిచేస్తున్నాయో వాటిని బంధిస్తున్నాను ప్రభా. నీ రక్తంతో మా చుట్టూ ప్రోక్షిస్తున్నాను ప్రభా, మా కుటుంబాల చుట్టూ ప్రోక్షిస్తున్నాను ప్రభా. నీ ఆశీర్వాదం, నీ శక్తి, నీ దేవదూతల కాపుదల ఉంచండి. ఈ వారమంతా క్షేమంగా భద్రంగా కాపాడుతూ అన్ని విషయాల్లో సమాధాన సంతోషాలతో నడిపించి మళ్ళీ నీ సన్నిధిలో కలుసుకొని నేను ఆరాధించేంత వరకు కూడా నీ కృప, నీ కనికరము, నీ ఆశీర్వాదము, నీ తోడు కలిగిన నీ చేతి హస్తాన్ని మాకెప్పుడు ఒక మేఘములాగా ఉంచుతూ నడిపించమని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సహవాసము, సన్నిధి మనం చేసిన ప్రార్థన ప్రకారము దేవుడు మనకు సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.